ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఫిబ్రవరి 6. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలి, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. నిర్గమకాండం 26:1. ప్రత్యక్షపు గుడారమును కప్పు తెరలను జాగ్రత్తగా గమనించుడి. ప్రత్యక్షపు గుడారము యొక్క ప్రక్క పలకలు తుమ్మకర్రతో చేయబడి బంగారముచే పొదిగించబడెను. పైకప్పు తెరలచే చేయబడెను. నిర్గమకాండం 26:1. ఒకదాని మీదనొకటిగా 4 తెరలు మందిరము యొక్క పైకప్పుగా ఉండెను. అడుగుననున్న తెర పొడవు 28 మూరలు. ఇది పేనిన సన్ననారతో చేయబడి ఉండెను. అయితే ఇదంతయు ఒకే ముక్కగా నుండక 28 మూరల పొడవును 4 మూరల వెడల్పును కలిగిన 10 తెరలు ఒకదాని ప్రక్కన ఇంకొకటి చేర్చి కలపబడి ఒక పెద్ద తెరగా ఏర్పడెను. నిర్గమకాండం 26:1-6 వరకు. ఈ 10 విడి తెరలు 5 వేరుగాను మరొక 5 వేరుగాను ముందు కూర్చబడి పిమ్మట ఈ 2 కూర్పులను కలపబడెను. ఇవన్నీ ఒకదానితోనొకటి చేర్చబడుటకు నీలి నూలు కొలుకులను బంగారు గుండీలను ఉపయోగించబడెను. ఇట్లు ఇవన్నీ ఒక పెద్ద తెరగా చేయబడి మందిరం మీద పైకప్పుగా వేయబడినప్పుడు అన్ని వైపులా క్రిందికి కూడా వేలాడెను. ఈ విధముగా అవి మందిరము మీద ఒకటే గుడారమాయెను. ఆ సన్న నారలో నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలు పేనబడెను. దాని మీద చిత్రకారుని పని అయిన కెరూబులు చేయబడి ఉండెను. అడ్డతెరను మరియు మందిరపు ద్వారమందు వ్రేలాడు తెరను, ఆవరణము యొక్క గుమ్మం మీద వ్రేలాడు తెరను కూడా ఈ వస్తువులతోనే చేసిరి. ప్రతి చిన్న వివరము నుండి కూడా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి నేర్చుకున్నటకు పాఠములు కలవు. 2వ వరుస తెరలు మేక వెంట్రుకలతో చేయబడి ఉండెను. నిర్గమకాండం 26:7-13 వరకు. ఈ 2వ తెర 11 తెరల కూర్పు. ఇవన్నీ ఏకముగా మందిరము యొక్క గుడారముగా నుండెను. 3వ వరుస తెరలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తొళ్లతో చేయబడి ఉండెను. వీటన్నిటికీ మీదుగా సముద్ర వత్సల తొళ్లతో చేయబడిన తెరలు ఉండెను. నిర్గమకాండం 26:14. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.